హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. న్యాచురల్గా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం ఒక మంచి సూపర్ పవర్ఫుల్ మ్యాజికల్ హెయిర్ డైని తయారు చేశానండి. ఇది మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి. మన తలలో ఒక తెల్ల వెంట్రుక కూడా లేకుండా జుట్టు అంతా కూడా చాలా నల్లగా అయ్యేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ డై చాలా బాగా ఉపయోగపడుతుందండి. తలలో ఒక తెల్ల వెంట్రుక కనిపించినా కానీ కొంతమంది బాగా ఫీల్ అవుతూ ఉంటారండి. అయితే మీరు అలా ఏం ఫీల్ అవ్వకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మీ తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చుకునే అవకాశం అయితే ఉందండి. మరి మన జుట్టు పైన మ్యాజిక్ చేసే ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మెంతులు తీసుకుందామండి. మెంతుల్లో ఉండే పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా మన జుట్టు పైన ఉండే కలర్ ఏమాత్రం చెరిగిపోనివ్వకుండా జుట్టు కలర్ అంతా కూడా నల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. మెంతుల్లో పొటాషియం ఉంది, కాపర్ ఉంది, అమైనో యాసిడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా తెల్ల జుట్టు రాకుండా ఆపుతాయి. అలాగే తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. మరి తెల్ల జుట్టు వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే జాగ్రత్తగా మనం మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన నల్ల జుట్టు ఎప్పటికీ కూడా తెల్లగా అవ్వకుండా జుట్టు అంతా కూడా ఎప్పుడు నల్లగా నెగనెగలాడుతూ కనబడుతూ ఉంటుందండి. ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ మన జుట్టులో తెల్ల వెంట్రుకలే కనబడవండి. అంత బాగా హెల్ప్ చేస్తాయండి మెంతులు. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి కలోంజీ షీడ్స్ తీసుకోవాలండి. వీటిని ఉల్లి విత్తనాలు అని కూడా అంటారు, అలాగే బ్లాక్ షీడ్స్ అని కూడా అంటారు. ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతాయి, లేదనుకుంటే మనకి ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. కలోంజీ షీడ్స్ కూడా నేచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టును నల్లగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వీటిలో B1, B2, B3 విటమిన్స్ ఉన్నాయండి. ఇవి మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్, పొటాషియం, కాల్షియం అన్నీ కూడా జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. అంటే జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. మన జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, షైనీగా, బలంగా పెరగడం కోసం ఎంతో బాగా ఉపయోగపడతాయండి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు కూడా న్యాచురల్ పద్ధతిలోనే తెల్ల జుట్టును నల్లగా మారుస్తుందండి. మన జుట్టులో మెలనిన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు వస్తుందండి. జుట్టులో మెలనిన్ లోపించకుండా మెలనిన్ ఉత్పత్తి చేయగలిగే శక్తి కరివేపాకులో ఉందండి. అలాగే కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది, జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుందండి. మనం ఇక్కడ 3 రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామండి. ఈ 3 కూడా సరైన పద్ధతిలో మన తలకు వాడడం వల్ల తెల్ల జుట్టును చాలా ఈజీగా నల్లగా మార్చుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. ఎంతో బాగా ఉపయోగపడే వీటితోనే ఇప్పుడు మనం హెయిర్ డైని అయితే తయారు చేసుకుందాము. ఇనపకడాయి తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుందామండి. తర్వాత మనం ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కలోంజీ షీడ్స్ కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందులోనే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా తీసుకుందామండి. ఫైనల్గా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడిని కూడా యాడ్ చేసుకుందామండి. ఉసిరికాయ పొడి కూడా సహజ సిద్ధంగానే మన తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే హెయిర్ అనేది చాలా స్పీడ్గా పెరగడం కోసం హెల్ప్ అవుతుందండి. 2 టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించాలండి. వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలండి. కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా మనం వీటన్నిటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పొడి కింద తయారవుద్దండి. ఇలా మొత్తం మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని మీరు స్టోర్ కూడా ఉంచుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుని మీ జుట్టుకైతే వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ డైని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు పొడిని యాడ్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతూ ఉంటారండి, అక్క టీనేజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది అక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల తల మొత్తం తెల్లగా అయిపోద్ది అక్క,
ఏం చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది అక్క అని చాలామంది అడుగుతూ ఉంటారండి. వాళ్ళందరి కోసం కూడా ఈ హెయిర్ డై అయితే తయారు చేస్తున్నానండి. ఎందుకంటే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం ఈ హెయిర్ డై చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవండి. నేచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. మన నల్ల జుట్టులో తెల్ల వెంట్రుకలు రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ ఇండిగో పౌడర్ని తీసుకోవాలి. మనకు ఆన్లైన్లో దొరుకుద్ది, అలాగే ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుద్దండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు ఇండిగో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 కలిస్తే చాలండి. ఎంత తెల్ల జుట్టునైనా కానీ నల్లగా మార్చేయవచ్చు. నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుద్ది. అలాగే మన జుట్టు పైన కలర్ కూడా చాలా రోజుల వరకు పోదండి. బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చాలా సింపుల్ చిట్కా అండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసమే కాదండి, వైట్ హెయిర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే హెయిర్ డై అండి. ఇందులో ప్యూర్ అలోవెరా జెల్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. అలోవెరా కూడా మన జుట్టు పైన ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా చేయడం కోసం హెల్ప్ అవుతుంది. అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి హెయిర్ అంతా కూడా హెల్తీగా ఉంచడం కోసం అలోవెరా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీ జుట్టుకు వాడండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బబుల్స్ ఏమీ లేకుండా ఇలా స్మూత్గా ఉండే పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. అంటే మన తలపైన పెట్టుకుంటే జారిపోయే విధంగా ఉండకుండా ఇది మన తలకు పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ డైని మన తలకి ఎలా వాడాలి అంటే తలంతా కూడా డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. మన తలలో తెల్ల వెంట్రుకలు ఎక్కడున్నాయో ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా ఈ హెయిర్ డైని అప్లై చేసుకోవాలండి. ఇలా మనం పాయలుగా విడదీసుకుంటూ జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మొత్తం మన తల అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ మన తలపైన ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షాంపూతో తలస్నానం చేయాలండి. నిమిషాల్లోనే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోగలిగే అద్భుతమైన హెయిర్ డై అండి. ఇది ఒక్కసారి మన తలకు రాస్తే చాలండి, మన తలపైన మ్యాజిక్ చేస్తుందండి. అంత బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.